కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వరుపుల సత్యప్రభ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండు టెండలో భారీగా అభిమానులు తరలి రావడంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు పసుపుమయం అయిపోయాయి. పసుపు దండుకు జనసేన, బీజేపీ అభిమానులు తోడవడంతో కథనోత్సవంతో ముందుకు కదిలారు. సత్యప్రభ రాజా స్వగృహం పెదశంకర్లపూడి నుండి భారీ ర్యాలీతో వేలాది మందితో నియోజకవర్గం చుట్టుముట్టి ప్రత్తిపాడు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ, నామినేషన్కు వచ్చిన జనాలను చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థినిగా తన గెలుపు తథ్యమని సత్యప్రభ ధీమా వ్యక్తం చేశారు. దిగవంద నేత వరుపుల రాజా ఆశయ సాధన కోసం పనిచేస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ మాట్లాడుతూ, ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి సత్యప్రభ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగిందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ ప్రభుత్వం, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో సత్యప్రభకు అండగా ఉంటూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఈరోజు ఇక్కడ ప్రత్తిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. పెదశంకర్లపూడి మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్పందనకే ఈరోజే మాకు గెలుపుతాయి అన్న నమ్మకం మాకు ఏర్పడింది. ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ నమ్మకంతో ఇక్కడ మేము విజయాన్ని అందుకుంటాం. నామినేషన్ ఘట్టం ఈరోజుతో ముఖ్యం. ఈరోజు ఈ స్పందన చూస్తే ఏదైతే వరుపుల రాజా గారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం, ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం ఖచ్చితంగా మేము వరుపుల రాజా గారి ఆశీస్సులు, మా నాయకుల ఉమ్మడి కూటమి నాయకుల ఆశీస్సులతో మేము విజయాన్ని అందుకుని ఈ ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని మండు టెండలో విశేష స్పందన లభించింది. ప్రతి గ్రామంలో ఆపడం జరిగింది. ఇక లేట్ అయిపోతుందని ప్రచార రథం దిగేసి కారులో రావాల్సిన పరిస్థితి. ప్రత్తిపాడులో చాలా సమస్యలు ఉన్నాయి. మెట్ట ప్రాంతం, ఇరిగేషన్ ఒక ప్రాబ్లం. ఇక్కడ ఏలూరు కాలువ, చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తప్ప చాలా రైతులు ఇబ్బంది అయ్యే ప్రాంతం. అదేవిధంగా 3 మండలాల్లో అయితే కొండ ప్రాంతం, అక్కడ గిరిజనులు కూడా ఉంటారు. సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం లభించకపోవడానికి కారణం సరి అయిన నాయకత్వం లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఆ నాయకత్వం సత్యప్రభ గారిలో కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తారు. అదేవిధంగా అవినీతి లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం